ఓవైపు అప్పుల భారం, మరోవైపు కూతురి పెళ్లి బాధ్యతతో ఓ పేద తండ్రి నలిగిపోయాడు. దిక్కుతోచని స్థితిలో సూసైడ్ నోట్ రాసి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హృదయ విదారకమైన ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో విషాదాన్ని నింపింది. కామారెడ్డి జిల్లా నెమ్లికి చెందిన వీరయ్యకు ఇద్దరు కుమార్తెలు. వీరయ్య గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. 10 ఏళ్ల క్రితం పొలం అమ్మి పెద్ద కుమార్తెకు వివాహం చేశాడు. తర్వాత కుటుంబ అవసరాల కోసం అప్పులు చేశాడు. ఇప్పుడు డిగ్రీ పూర్తి చేసిన చిన్న కూతురికి పెళ్లి చేయలేను ఏమో అన్న దిగులుతో తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. పొలం అమ్మి చేసేసాను, చాలా అప్పులు అయిపోయినాయి. మా చెల్లెలు కూడా మ్యారేజ్ చేద్దామంటే ఏం మిగిలలేదు. బయట పని చేస్తే గానీ ఇంట్లో ఇది ఉండదు, ఏం రాదు. పని చేస్తేనే తినగలుగుతాం, ఏం చేయలేరు వాళ్ళు. బాధలు తట్టుకోలేక మా చెల్లెలు మ్యారేజ్ చేయలేను అనుకొని ఇక బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం నుంచి మాకేమన్నా సహాయం చేస్తే బాగుంటుంది. ఓవైపు అప్పుల భారం, మరోవైపు కూతురి పెళ్లి బాధ్యతతో ఓ పేద తండ్రి నలిగిపోయాడు. దిక్కుతోచని స్థితిలో సూసైడ్ నోట్ రాసి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హృదయ విదారకమైన ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో విషాదాన్ని నింపింది. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. విజయచంద్రిక, కూతురు పెళ్లి చేయలేక తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. నసరుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామానికి చెందిన చిట్టి వీరయ్య 70 సంవత్సరాల వృద్ధుడు. ఇతనికి 2 కూతుళ్లు ఉన్నారు. ఆ 2 కూతుళ్లు కూడా పెళ్లికి ఎదిగారు. అయితే ఇటీవల కొద్ది రోజుల క్రితం మొదటి కూతురుకు పెళ్లి చేశాడు. తిరిగి ఆ సమయంలోనే పెళ్లి చేసే సమయంలోనే డబ్బులు లేకపోవడంతో తనకున్న 2 ఎకరాల పొలాన్ని అమ్మేశాడు. అలాగే తెలిసిన బంధువులు మిత్రుల వద్ద కూడా కొన్ని లక్షల రూపాయలు అప్పు చేశాడు. అవి తీర్చుకోవడానికి ఆయన చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఇటీవల కొంతకాలంగా ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది. ఈ దశలో అతను పని చేసుకోలేక ఆ మొదటి కూతురు పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ దశలోనే 2వ కూతురు కూడా పెళ్లి కూడా చేయాల్సి వచ్చింది. 2వ కూతురు సంధ్య ఇటీవల డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత పెళ్లి చేయడానికి కూడా ఆ కుటుంబంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఆమె పెళ్లి కోసం సంబంధాలు వెతుకుతున్న క్రమంలో అతనికి వచ్చిన సంబంధాల నుంచి కట్నం కావచ్చు, అలాగే ఇతర వివాహానికి సంబంధించిన ఖర్చులు కావచ్చు, ఇవన్నీ కూడా భారీ ఎత్తున ఉండడంతో అతను మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దశలో అటు భూములు లేకపోవడము, ఉన్న భూములన్నీ అమ్ముకోవడము, అలాగే అప్పులు పైన వేయడంతో కూతురు పెళ్లి చేయడానికి ఆయన సుమారు 5 సంవత్సరాలుగా వేచి చూస్తున్నాడు. ఈ 5 ఏళ్లలో ఆ అమ్మాయి పెళ్లి కాకపోవడంతో కుటుంబంలో కూడా కలహాలు మొదలయ్యాయి. సంధ్య కూడా తీవ్ర మానసిక వేదనకు గురవుతోంది. అంటే తన పెళ్లి కాని పరిస్థితి ఉంది, తండ్రి ఆర్థిక పరిస్థితి కూడా బాలేదు అనే విషయంలో సంధ్య కూడా మదన పడుతున్నారు. ఈ దశలోనే కుటుంబంలో ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడము, ఇతను కూడా ఆరోగ్యం క్షీణించడంతో తన కూతురు పెళ్లి చేయలేకపోతున్నాను, తన ఆరోగ్యం సహకరించడం లేదని సూసైడ్ నోటు రాసి మరి గ్రామ సమీపంలో చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఒక కూతురు పెళ్లి చేయలేని పరిస్థితుల్లో ఆ తండ్రి ఆత్మహత్య చేసుకోవడం అనేది స్థానికంగా కలకలం రేపుతుంది. విజయచంద్రిక. ఓకే శ్రీపతి, థ్యాంక్ యూ.